సునకాలకు భయంకర చర్మ వ్యాధి. నంద్యాల పట్టణంలో పెద్ద సంఖ్యలో స్వైర విహారం. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. మానవ జీవితంలో భాగమైన సునకాలు ఇప్పుడు ఓ మనిషి మునికికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. తీవ్రమైన చర్మ వ్యాధి బారిన పడిన ఈ వీధి సునకాలు హడలెత్తిస్తున్నాయి. డెర్మటైటిస్ అనే చర్మ వ్యాధి సోకి చివరకు అవి మృత్యువాత పడుతున్నాయి. జుట్టు రాలి ఒంటి నిండా పొండ్లు, వాటి నుంచి రక్తం కారుతూ అవి ఇప్పటికే వికృతంగా మారాయి. ఇవి దగ్గరికి వస్తున్నాయంటని జనాలు భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే వీధి కుక్కల ద్వారా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ కొన్ని పెంపుడు కుక్కలకు, వాటి నుంచి యజమానులకు కూడా ఈ వ్యాధి సోకిందని చెప్తున్నారు. దీంతో వారు చికిత్స పొంది తమ పెంపుడు జంతువులను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి విడుస్తున్నట్లు తెలిపారు. ఇక ద్వారకా తిరుమల పరిధిలో వందలాదిగా సంచరించే సునకాల్లో అధిక శాతం సునకాలకు ఈ చర్మ వ్యాధి ఇప్పటికే సోకింది. నెలలుగా ఇవి వ్యాధి తీవ్రతతో బాధపడుతున్న మున్సిపల్ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. వాటిని అటవీ ప్రాంతానికి తరలించి ఇతర ప్రాణులకు ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన చర్యలను వారు విస్మరించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇవి తిన్న ఆహారాన్ని తిన్న ఇతర సునకాలకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా అటు పశు వైద్యాధికారులు, మున్సిపాలిటీ, ప్రజాప్రతినిధులు ఎవరూ దృష్టి సారించకపోవడం ఆందోళనకరం. కుక్కలు ఎక్కువ అయిపోయినాయి. వీధి వీధికి, సందు సందుకి. చికెన్ షాప్ల కాడ జనాలు చికెన్ తీసుకుంటే కూడా కవర్లు లాక్కుపోవడము, వెంటబడము. రాత్రిపూట ఏడ చూసినా కుక్కలకు మచ్చలు లెక్క వచ్చి పురుగులు కూడా పడుతున్నాయి రోడ్ల మీద ఆడ. మున్సిపల్ వాళ్ళు స్పందించి వీళ్ళకు పిల్లలు, మా సందులో అయితే నలుగురిని గడిచినాయి. ఈడ సాయిబాబా ఏకలవ్య నగర్లో పిల్లలకు ఇంజక్షన్లు కూడా వేయించుకుంటూ పోతున్నారు. ఎమ్మడ పడుతున్నాయి. పిల్లలకు వేసవి సెలవులో ఒంటి పూట పడి ఉంది. కొంచెం హాయిగా పిల్లలు ఆడుకొని కూడా స్వచ్ఛ లేకుండా పోయింది కుక్కలతో పిల్లలకు. ఈడ రోడ్ల మీద కూడా రాత్రి 10 అయితే ఎమ్మడ పడుతున్నాయి. ఒంటరిగా పోవాలంటే కూడా భయం వేస్తుంది. చర్మ వ్యాధి ఎక్కువ ఉన్నాయి కుక్కలకు. ఈ కుక్కలకు చర్మ వ్యాధులు ఎక్కువై చెవుల కాడ, తొడల కాడ వీక్కుంటూ ఉన్నాయి. రోడ్డు మీద అయితే ఈడ కబ్రస్థాన్ గేట్ కాడ అయితే సాయిబాబా నగర్లో 2-3 కుక్కలకు అయితే నీరు కారుతుంది చెవుల నుంచి. అయినా ఒక్కొక్క కుక్కకు అయితే పురుగులు కూడా పట్టినాయి. దీనిలో మున్సిపల్ అధికారులు స్పందిస్తే అలాంటి జబ్బులు వచ్చిన కుక్కలు ఎమ్మడిపడి కడిచినాయంటే ఆ మనుషులకు కూడా రోగాలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.